ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోలీసులు లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేరడంతో ఓ వృద్ధుడికి గాయాలయ్యాయి. సరిహద్దు అటవీ ప్రాంతమైన ముకునూరు అభయారణ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూకూరుపాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య వెదురు సేకరణకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు ప్రెషర్ బాంబు మీద కాలు పెట్టడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో కామయ్య ఎడమ కాలు మడమ భాగం ఛిద్రమైంది. పేలుడు శబ్దం విని అడవిలోకి వెళ్లిన గిరిజనులు రక్తస్రావమవుతున్న కామయ్యను చూసి జోలె కట్టి 6 కిలోమీటర్లు మోసుకొచ్చి స్వగ్రామానికి తీసుకొచ్చారు. వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొప్పుల తిరుపతి తెలిపారు. 5 ఏళ్ల కిందట ఇదే గ్రామంలో పెంటయ్య అనే వ్యక్తి మందు పాత్ర పేలి మరణించాడని, ఇప్పుడు ఇలా జరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక మావోయిస్టుల మందు పాతర పేలి ఒక వృద్ధునికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పోలీసులను లక్ష్యం చేసుకుని మందు పాత్ర మావోయిస్టులకు అమర్చిన పరిస్థితి కాబోతుంది. అంటే అదంతా కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపురం కానీ వాజడి ప్రాంతాలు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు. ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది. అయితే మావోయిస్టుల కదలికలు స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి మందు పాత్రల మీద గిరిజనులు కాలు వేయడంతో కూడా బ్లాస్ట్ అయ్యి చాలా మంది చనిపోయారు. కొంతమంది అయితే కాళ్ళు చేతులు కోల్పోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న వెదురు సేకరణకు వెళ్ళినట్టు కొంతమంది గిరిజనులు అక్కడ అడవి ప్రాంతంలో వెదురు సేకరణ చేసేటప్పుడు ఒక్కసారిగా మందు పాత్ర మీద, అంటే అక్కడ రాళ్ళు ఇంకా పెట్టున్నాయి, రాళ్ళు అనుకుని కాలు పెట్టడంతో కూడా ఒక్కసారిగా ప్రెషర్ బాంబు పేలినట్టు పరిస్థితి కనపడుతుంది. దీంట్లో ఒక వృద్ధుడికైతే కామయ్య అనే వృద్ధుడికైతే తీవ్ర గాయాలని చెప్తున్నారు. అయితే అతను ఆ సమయంలో ఆ పేలుడు సంభవించినప్పుడు ఆ చుట్టుపక్కల కూడా జనాలు ఉండటం కూడా శబ్దమైన పద్ధతితో వెంటనే స్థానికంగా అక్కడ అడవి ఏదైతే వెదురు సేకరణ పోయారో వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకోవడంతో కూడా తను ఆ రక్త మడుగులో ఉన్న పరిస్థితి కాబట్టి ఉటవుతున్నైతే అతన్ని ములుగు జిల్లా హాస్పిటల్కి తరలించారు. అయితే పూర్తి స్థాయిలో కూడా గతంలో కూడా మావోయిస్టులు చాలా సార్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అడవి ప్రాంతంలో ఏదైతే మావోయిస్టు సెల్ఫ్ అనుకుందో ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా రాకండి, ఎందుకంటే అది మొత్తం మందు పాత్రలు పెట్టాం, పోలీసులను రక్షణ చేసుకుని మా ఆత్మరక్షణ కోసం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా మందు పాత్రలతో ఇంకేసామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అయినా కానీ కొంతమంది గిరిజనులు కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ సేకరణ కానీ అడవి ఉత్పత్తులకు సంబంధించి కొన్ని సేకరణకు పోతున్న పరిస్థితి కాబట్టి పోయినప్పుడల్లా బ్లాస్టింగ్ గురై చాలా మంది కూడా చనిపోయారు. ఈ రోజు కాళ్ళు చేతులు కొంతమంది కట్టు కావచ్చు, కానీ గతంలో చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నారు, అంటే ఆ ప్రాంతానికి పోలీసులే కావాలని పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పోలీసులు నేరుగా పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది, వాళ్ళు చనిపోతున్నారు. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే మందు పాత్రలు ఉన్న ప్రాంతంలో గిరిజనులు పోతే గిరిజనులు గినక అయితే గిరిజనుల వాళ్ళ గినక ప్రాణాన్ని కానీ వాళ్ళు చనిపోయినా కానీ దాన్ని మావోయిస్టు మీద నెట్టేసి అనే ఉదాహరణ కూడా ఒకటి కొనసాగుతుంది. అయితే గతంలో కూడా మావోయిస్టు చాలా సార్లు కూడా లేఖలు విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని జోన్ల పరిధిలోనే అడవి ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గిరిజనులు రాకూడదు, అక్కడ మందు పాత్రలు పెట్టాను కూడా వాళ్ళు ఓపెన్ గా ప్రకటనలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కాబట్టి అయితే మందు పాత్రలు అంటే సరిహద్దు ప్రాంతం, అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కాబట్టి మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఉంది. పోలీసులను లక్ష్యం చేసుకుని కూడా ఇవన్నీ కూడా పెట్టినట్టయితే పరిస్థితి కాబట్టి గిరిజనులకు అయితే తీవ్రంగా కాళ్ళు వెనుక కట్టైన పరిస్థితి కనపడుతుంది బ్లాస్టింగ్. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.